చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఆ బూతులు ప్రయోగించాలి? అవసరమా? ఇంత అసహ్యంగా బిహేవ్ చేయటం అవసరమా? మీరు మాట్లాడుతున్నారు, అసహించుకుంటున్నారు ప్రజలు. అలాగే పాపం ఈ ఒత్తిడికి తట్టుకోలేక మాట్లాడిన వాళ్లకు మార్కులు రాలేదని చెప్పి తీసేస్తున్నారు. ఎందుకు వస్తే మార్కులు రాలేదంటే మళ్ళీ తీసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పద్ధతికి స్వస్తి చెప్పకుండా ఇంకా నిన్న మహేందర్ రెడ్డి గారిని కానీ, మరి కొద్ది రోజుల క్రితం వసంత కృష్ణప్రసాద్ గారిని కానీ, ఎంతో సౌమ్యుడైన, ఈనాడు ఎవరిని పన్నెత్తి మాట్లాడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు మృదు భాషి, మృదు స్వభావి. మరి ఆయన్ని కూడా మరి తిట్టాలి అని, సరే అక్కడికి ఎక్స్ట్రా క్యాష్ కూడా అడిగారని అంటున్నారు. క్యాష్ కాంపోనెంట్ని మనం పక్కన పెట్టేస్తే మరి తిట్టాలని, అలాగే మరి అమరావతికి సమీప ప్రాంతంలో ఉన్న ఎంపీని కూడా నువ్వు కంపల్సరీగా తిడితేనే సీట్ అంటే ఆయన అక్కర్లేదు అని చెప్పారని, ఇలా ఎందరో. అసలు అన్నిటికీ నేను ఎప్పుడో గతంలో చెప్పా. అప్పుడు నన్ను చాలా మంది ఫోన్ చేసి అడిగారు, ఏంటండి అలాగా అంత డైరెక్ట్గా ఎవడన్నా అడుగుతాడా అని చెప్పి నన్ను అడిగారు. ఏంటంటే మరి ఇప్పుడు కాదు, 4.5 సంవత్సరాల క్రితమే మరి నన్ను పార్టీలో చేర్చుకునేటప్పుడే ఆయన అడిగారు, అన్నా నీకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కదా, వెంకటేశ్వర స్వామి మీద కోర్స్ అది పార్టీ మారను అని అనటం కోసం. అప్పుడు అదే సమయంలో ఒక కండిషన్ ఏంటంటే, చంద్రబాబు అప్పుడు లోకేష్ గారిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తులో ఇట్లో లేరు కాబట్టి కళ్యాణ్ గారి పేరు చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టాలి అంటే, బూతు అన్న పదం ఆయన వాడ్డు, కానీ తిట్టాలన్నా చాలా గట్టిగా తిట్టాలా అని చెప్పి ఒక ఆర్డర్ లాగా ఆయన మాట్లాడతాడు. ఈ తిట్టించడం అనే కాన్సెప్ట్ అతని నరాన ఎప్పటి నుంచో జీర్ణించుకుపోయి ఉంది. అది ఇప్పుడు అందరికీ బహిర్గతమైంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎందరో తిడుతున్నారు ఈ పార్టీలో. తిట్టేది వాళ్ళైనప్పటికీ బలవంతంగా తిట్టించేవాడు జగన్మోహనుడు. దాని స్క్రిప్టు జీవిడి గురజాడ వారు, జీవిడి కృష్ణమోహన్ గారు. మరి ఆయన ఎంత విద్వాంసుడైనా, స్వచ్ఛమైన బ్రాహ్మణుడైనా, మరి వీరి టేస్ట్కి తగ్గట్టు మరి స్క్రిప్ట్ వేటూరు గారు ఎలాగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని రాసిన వేటూరు గారే పారేసుకున్నానని అదే సినిమాలో రాశారు. ఆ రకంగానే మరి కృష్ణమోహన్ కూడా మరి ఆయనకి చక్కటి స్పీచ్లతో పాటు ఇలాగ తిట్లు కూడా రాసిస్తూ ఉంటారు. అందులో క్రమంగానే నేను ఎప్పుడో చెప్పా, ఒకసారి పెద్దిరెడ్డి గారు కూడా నన్ను దూషించినప్పుడు జీవిడి మాటలో, అయినా నేను కూడా ఏం తగ్గలేదనుకోండి. నా వంతు మాట అంటే నేను క్వశ్చనే లేదు, మాటకు మాట అనేస్తాను. కానీ అన్నది వాళ్ళు కాదని కూడా నేను చెప్పా. ఇప్పుడు కూడా మరి అలాగే మరి ఎంతో మందితో మరి తప్పనిసరి పరిస్థితుల్లో గతి లేకో మతి లేకో మరి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటే కొందరు తిట్టేశారు. వాళ్ళ చాప్టర్ని వాళ్ళ చీటీ చించారు. మరి ఇంకా చీటీ చించటం కోసం మరి తిట్టమని అడుగుతారా, లేదంటే ఒకవేళ నిజంగా తిడితే వాళ్ళకి సీట్లు ఇస్తారా అన్నది మరి నాకైతే స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అసభ్యకరమైన పదజాలం మాట్లాడటాన్ని
ప్రోత్సహించటం సభ్య సమాజమే కాదు, అసభ్య సమాజం కూడా సమర్థించదు అన్న నిజం మరి ముఖ్యమంత్రి వర్యులు ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ అవగతం అవుతుందన్నది మరి నాకైతే అవగతం కావటం లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి విష సంస్కృతిని రాజకీయాల్లో మరింత విస్తృతంగా వ్యాప్తి చేయకండి. ఇప్పటికే ఉన్న దరిద్రం సరిపోతుంది. దయచేసి ఇక నుంచి ఎవరిని మీరు ఎన్ని తిట్టమన్నా